హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్ గా ఎంతో కష్టపడి 10 hours డ్రైవ్ చేసుకుని వచ్చి బాల్టిమోర్ కి అయితే వచ్చేసాము. ఇది మేరీలాండ్ లో ఉంది. ఒక్కరోజు నైట్ స్టే చేయడానికి హోటల్ అయితే ముందే బుక్ చేసేసుకున్నాము. ఇదే అన్నమాట ఈ హోటల్. ఉండటానికి చాలా డీసెంట్ గా ఉంది అండ్ దీని లొకేషన్ కూడా డౌన్ టౌన్ మధ్యలో ఉంది, అన్నిటికీ యాక్సెసిబుల్ గా. ఫస్ట్ అయితే రూమ్ 5th floor లో ఇచ్చారు, కానీ కొంచెం రిక్వెస్ట్ చేసి ఇంకేమన్నా ఉన్నాయా అని అడిగితే 14th floor లో ఇచ్చారు. వ్యూ అయితే చాలా బాగుంది. మేము తీసుకున్నది సింగిల్ రూమ్ విత్ 2 beds ఉన్నాయి అనమాట. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కి వాష్రూమ్ ఉంది. ఇంకా దాంతో పాటు ఒక పెద్ద మిర్రర్ కూడా ఇచ్చేసాడు. ఇంకా బెడ్స్ వచ్చేసి క్వీన్ సైజ్ బెడ్స్ అనమాట. ఇట్లాంటివి 2 ఇచ్చారు. రూమ్ కి రాగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా సిటీని చూద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఈ సిటీలో స్నో లేదు, కానీ విండ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇటు బాగా వస్తున్నాయి ఫొటోస్. ఇక్కడేమో నా ఎక్సైట్మెంట్ అనమాట. లైట్ ఫెయిల్ అవ్వలేదు కదా, ఈ పెద్ద పెద్ద విండోస్ లో నుంచి లైటింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇంక ఇక్కడ కొన్ని వీడియోస్ పిక్చర్స్ తీసేసుకొని బయలుదేరిపోయాం అనమాట బయటికి. ఇదంతా సిటీ వ్యూ అనమాట. అప్పుడే సన్సెట్ అవుతుంది. వ్యూ చాలా బాగుంది అండ్ అందులోనూ 14th floor కదా, బాగా క్లియర్ గా కనిపిస్తుంది వ్యూ మొత్తం. ఇంకా మేమున్న ప్లేస్ నుంచి పోర్ట్ చాలా దగ్గరగా ఉంది. నడుస్తూ అయితే 15 minutes చూపిస్తుంది. సరే ఇంకా ఎవరికి నడిచే ఓపిక లేదు అండ్ ఆకలి వేసేస్తుంది అప్పటికే. సరే ఇంకా వచ్చేటప్పుడు నడుస్తూ వద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఇదే అనమాట పోర్ట్. మేము వచ్చేటప్పటికి అప్పుడే లైట్ ఫెయిల్ అవుతుంది. ఇంకా చకచక కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. ఈ పోర్ట్ కూడా చాలా ఓల్డ్ అంట. ఇక్కడ కొన్ని షిప్స్, సబ్మెరీన్ లాంటిది అట్లా కొన్ని పార్క్ చేసేసి పెట్టేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక ర్యాంప్ లా ఉందన్నమాట వాటర్లోకి. వాటర్ ఎంత డెప్త్ ఉందో తెలియదు, కానీ ర్యాంప్ మాత్రం కొంచెం కదులుతుంది. కొంచెం భయం వేసింది, కానీ ఇంకా చకచక కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ నుంచి దగ్గరలో గ్రాఫిటీ వాల్ స్ట్రీట్ ఉందంట, కానీ అప్పటికే ఇంకా లైట్ ఫెయిల్ అయిపోయింది కదా, సో ఇంకా లైట్ తీసుకున్నాము. వెళ్ళినా కనిపించదు, ఫొటోస్ కూడా బాగా రావు అని చెప్పి. ఇదంతా రివర్ ఫ్రంట్ వ్యూ అనమాట. చాలా బాగుంది చూడటానికి, కానీ విండ్ మాత్రం ఎంత భయంకరంగా ఉందో అసలు. బాగా చల్లగా తగులుతుంది అనమాట ఫేస్కి. మేము ఇక్కడ చూస్తూ నడుస్తూ ఉంటే ఒక యాడ్స్ అయితే కనిపించింది అనమాట. దాంట్లో ఒక పార్టీ అయితే జరుగుతుంది. చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా ఇక్కడ నుంచి పక్కకైతే వచ్చేసాము. డౌన్ టౌన్ స్ట్రీట్ లో నడుస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మోస్ట్లీ కెనడాలో ఉండే ఫుడ్ చైన్స్ ఏ ఉన్నాయి అనమాట. సో ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ ఒక మెడిటరేనియన్ రెస్టారెంట్ అయితే ఉంది. సో దానికి వచ్చేసాము. అండ్ రెస్టారెంట్ లో వర్క్ చేసేది 2 తెలుగు అమ్మాయిలు అనమాట. ఇక ఎక్కడ ఉన్నా గానీ మన తెలుగు వాళ్ళు అయితే ఉంటూనే ఉంటారు. వాళ్ళు సజెస్ట్ చేసిన ఫుడ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫుడ్ అయితే ఓకే ఉంది. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఈ హేగందాస్ పార్లర్ అయితే కనిపించింది. సో దూరిపోయాము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెదర్. ఇక్కడ అయితే ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయో చూడటానికి చాలా బాగున్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా యాజ్ యూజువల్ గా డబుల్ చాక్లెట్ అయితే తీసుకున్నాం అనమాట. అది నా ఫేవరెట్. మేమైతే ఫుల్ హ్యాపీ, ఇంకా టమీ కూడా సాటిస్ఫైడ్. అక్కడ నుంచి నడుచుకుంటూ హోటల్ కి అయితే వెళ్ళిపోయాం అనమాట, రూమ్ కి. మార్నింగ్ కూడా జర్నీ చేయడానికి చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కదా, అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాము. రేపు అయితే మా డే బిజీగా ఉండబోతుంది. సో మంచిగా రెస్ట్ అయితే తీసేసుకోవాలి. దట్స్ ఏ ర్యాప్. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అన్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.